అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు డిసెంబర్ మాసంలో 20వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున రాత్రి 7 గంటల్లోపు ఈ రాశి జాతకులకు జరగబోయేది ఇది ఏమిటో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఈ యొక్క పరిణామం సంభవిస్తుంది. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. నేటి పంచాంగం ఈ రోజున మిథున రాశి జాతకులకు ఈ తిథి ద్వాదశ నక్షత్రం కౌలువ పక్షం కృష్ణ పక్ష యోగం అతి గండ రోజు. శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపారం సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855536332. అనగా మనకి శనివారం తిథి. ఈ రాశి జాతకులకు ఉదయం 11:55 నుంచి 12:37 వరకు అభిజిత్ కాలం ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:10 నుంచి 9:51 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుంచి 4:08 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:41 నుంచి 10:58 వరకు ఉంటుంది. ఈ రోజున ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం చాలా వరకు నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాము. ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కింద ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు, చక్కగా ఉండమంటూ దీవిస్తారు. అంతా మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీరికి గోచర రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. ఈ రోజున మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహాయం పొందండి. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. ఇక ఏ అనుమానమే వద్దు, అవమానంగా భావించొద్దు. మీ భావాలను నొక్కిపెట్టి ఉంచనక్కర్లేదు. మీ సమస్యలను తరచు పంచుకోవడం సహకారమే కాగలదు. మీరు మత్తు పానీయాల నుంచి ఈరోజు దూరం జరగండి. లేనిచో మత్తులో మీ వస్తువులను పోగొట్టుకొనక తప్పదు. మత్తు మాత్రమే కాదు, అతి నమ్మకం కూడా మీ వస్తువులను పోగొట్టుకునే అవకాశాన్ని కలగచేస్తుంది. ఎవరిని అతిగా నమ్మొద్దు, లేదా ఎదుటి వారిలో మంచి మాత్రమే తీసుకునే మీ సుగుణాన్ని పక్కన పెట్టమని చెప్పక తప్పదు. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించాల్సిన సమయం ఇది. ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పని చేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పొందుకుంటారు. మీ జీవిత భాగస్వామి తాలూకా అంతర్గత సౌందర్యం ఈరోజు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఉబికి బయటికి వచ్చి మిమ్మల్ని అన్ని వైపులా ఆనందంగా ఉంచుతుంది. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందొచ్చు. ఇది మీకు పేరు ప్రఖ్యాతలు, గుర్తింపును కూడా అందిస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతలు, డబ్బుని కూడా తిరిగి తెస్తాయి. డాన్స్, డిబేట్, వ్యక్తిత్వం వంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోరుకునేవారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందొచ్చు. ఇది వారికి పేరు ప్రఖ్యాతలు, గుర్తింపును కూడా అందిస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయి, కొత్త పేరు వస్తుంది. ఈ కేసులు వీరికి పేరు ప్రఖ్యాతలతో పాటుగా డబ్బును కూడా అధికంగా తెస్తాయని చెప్పొచ్చు. మీ వ్యాపారాల్లో కొత్త పునాదులు తొక్కబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి పెట్టుబడులు అందబోతున్నాయి. అది ఆర్థిక పరంగా కావచ్చు, సలహాలు సూచనల పరంగా కూడా కావచ్చును. సంతానం, విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వీరికి అందబోతున్నాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు ఈ రోజు దక్కబోతున్నాయి. సంఘంలో ప్రముఖుల పరిచయాలు మీకు ఎంతగానో లాభసాటిగా, ఉపయుక్తంగా మారబోతున్నాయంటే అతిశయోక్తి లేదు. ధన వ్యవహారాల్లో అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నం ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుకుంటారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుకుంటారు.
అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుకుంటారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయండి. బంధుమిత్రుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అయితే అందుతుంది. వ్యాపారంన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమంలో ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఈరోజు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఎంతగానో కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పక తప్పదు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు 100% ఫలవంతంగా ఉంటాయి. మీ కష్టం కూడా అదే విధంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులు, క్రింద స్థాయి ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడికి కారణం అవుతారు. మీరు ఈ రోజు తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందుకుంటారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ప్రేమానురాగాలు పెంచే అద్భుతవంతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అలాగే ఈ రోజును మీరు అప్పుడే జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. మీలో మనశ్శాంతి ఉండాలి. విశ్రాంతి సమయానికి తీసుకోండి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్స్ వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంట్రాక్ట్లు పెరుగుతాయి. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈరోజు జీవిత భాగస్వామితో మీరు కళ్ళతోనే భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషాన్ని గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ యొక్క మూడ్ని మార్చుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గుర్తించి జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీ పనులను చేసుకుంటూనే ఎదుటి వారి యొక్క డిమాండ్ల వైపు ఒక కన్నేసి ఉంచండి. మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత ఈ రోజు కలుసుకోబోతున్నారు అనే ఆలోచనలు మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఉండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్లను ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఈరోజు కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకుని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. అలాగే వారే మీకు నచ్చినట్లుగా ఈ సమయంలో ఉంటారు. ఈరోజు వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రయాణం మాత్రం కాస్తంత అలసట, ఒత్తిడికి కారకం అవుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి ఈ రోజు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఇక నుంచి మీ ఆర్థిక పరిస్థితి నీరసపడుతుంది. కుటుంబ సభ్యులకు మీ సమస్యలు తెలియచెప్పడం వల్ల మీరు కాస్త తేలిక పొందుకుంటారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. కంటి శుక్లాలు గల రోగులు కలుషిత ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలగ చేస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురి కాకండి. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్కి ప్లాన్ చేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కలిగించి సాధారణంగా కలిగిన మందకోడితనాన్ని బయటకు తెస్తోంది. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల మీపై కోపాన్ని వారు ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని వారి కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఆఫీసులో ప్రతి దానిపైన ఈరోజు మీదే పై చెయ్యి కానుంది. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీరు సంతృప్తి మేరకు పూర్తి చేస్తారు. మీరు జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు పూర్తి అయ్యేలోపు అసలు విషయం గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకు ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారని. మీలోని అసహనం నాశనం చేయడానికి గాను సామరస్య భావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైంది. కానీ మంచి కంటే చెడే త్వరగా కలుస్తుందని గుర్తుంచుకోండి. మీరు డబ్బుని ఎక్కడ, ఎలా సరి అయిన దారిలో ఖర్చు పెట్టాలో ఈ రోజే తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి.
మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ రోజున మీరు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉందని గుర్తుంచుకోండి. సామరస్యంగా ఉండండి. ఆరోగ్యం, సంపద అనుకూలంగా లేదు, కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనుకోవద్దు. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. పరమశివుణ్ణి మీ యొక్క కోరిక విన్నవించుకొని వేడుకోండి. ఈ రోజు పడక గదిలో స్ఫటిక బంతులను ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతా మంచి జరుగుతుంది.